కన్నా కూడా చాలా తక్కువే. నన్ను దాసు గారు లేకపోతే సార్ అని సంబోధి నాకే కొంచెం చిన్నతనం అనిపిస్తుంది. అయినా సరే ఏనాడు కూడా ఎవరు వెళ్ళినా చాలా గౌరవంగా రిసీవ్ చేసుకోవటం ఆయనకు ఉన్నటువంటి ఒక మంచి అలవాటు. దాన్ని అతి మంచిది చాలా మంది అసమర్థతగా భావించి లేనిపోయినటువంటి అబండాలు వేశారు. మరి 1983లో తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపిస్తే ఆ రోజున ఇక్కడ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఉదయిస్తున్న సూర్యుడు ఉదయించాడు ఆ రోజున. మరి అలాగే 2004 గన్నవరం, ఇది 24 నూజివేడు. దాన్ని అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటే విషయం ఇంకా వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఆ రెండింటినీ గుర్తుపెట్టుకుని రిపీట్ చేయాలి. మన నూజివేడుకు ఇంకొక ఆనవాయితీ ఉంది. 2009 తెలుగుదేశం గెలిచింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. 2014 వైసీపీ గెలిచింది, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. అలాగే మన ముద్రగోని వెంకటేశ్వరరావుని గెలిపించుకుంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే అవుతారో అభివృద్ధి చేసే విషయంలో ఎక్కడా కూడా వెనకాడాల్సిన అవసరం లేదు. కావలసిన నిధుల్ని ఇంకా అవసరమైతే డిమాండ్ చేసి నాకు ఇదైతేనే నేను మీ దగ్గరకు వస్తానని చెప్పి సొంత ఎమ్మెల్యే కన్నా కూడా స్వతంత్ర అభ్యర్థికి ఉండేటటువంటి శక్తి సామర్థ్యం అది. ఎందుకంటే నా అవసరం నీకున్నప్పుడు వేరుగా ఉంటుంది, నీతో నాకు అవసరం ఉన్నప్పుడు వేరుగా ఉంటుంది. మన అవసరం ఉన్నప్పుడు అవతల వాడు కావాలని తివాసి పరిస్థితి పిలిచి నీకేం కావాలో అడిగి మనల్ని ఆహ్వానించే అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని ముద్రగోని వెంకటేశ్వరరావుకి మనందరం కల్పించడానికి అందరం సంసిద్ధమై ఉండాలని చెప్పి తెలియజేస్తుంటూ ఇప్పుడు మన నాయకుడు ముద్రగోని వెంకటేశ్వరరావుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.